కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది కదండి. ఎలాంటి డెవలప్మెంట్ అన్నది మీరు చూసారు? 1 ఇయర్‌లో సూపర్ 6 హామీలు 90% నెరవేర్చాము అని చెప్తున్నారు. అది నిజమేనంటారా? నిజమే కదా. అది 90% సూపర్ 6లో ఏదైతే ఫంక్షన్ కార్యక్రమం అన్నారు, ఏళ్ళలో 5 సంవత్సరాల్లో 250 పెంచుకుంటూ వస్తే ఏదైతే ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వెంటనే ₹1000 ప్రమాణ స్వీకారాలు అయిన వెంటనే 1వ తారీఖు ముందు 31వ తారీఖు నైటే ఆ రోజే అనౌన్స్ చేసేది వెంటనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆదివారం సెలవు అయితే శనివారం నాడే ముందు ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖు ఆదివారం అయితే శనివారం నాడే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు వాలంటీర్లు కానీ వీళ్ళు కానీ చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇవాళ సచివాలయ సిబ్బంది ద్వారా ఎవరికి వాళ్ళకి ఎక్కడికక్కడ డోర్ టు డోర్ వెళ్ళి ఎన్డీఏ కూటమి నాయకులు కూడా వెళ్ళి దగ్గరుండి వాళ్ళని ఎలా ఉన్నారు ఏంటి పరిస్థితి మరి వాళ్ళని అడుగుతూ సమాచారం సేకరించి ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి ఏదైతే తల్లి దీవెన కార్యక్రమం, తల్లికి వందనం అని చెప్పి గ్యాస్ తల్లికి వందనం చెప్పి మన 11,000 కోట్ల రూపాయలు వేయడం జరిగింది. మరి ఎంత అదృష్టం అనేది ఒకసారి ఆలోచించి పిల్లలందరూ కూడా స్కూల్కి ఓపెన్ చేసే ముందే వేస్తానన్నారు మాట ప్రకారం తల్లికి వందనం వేయడం జరిగింది. అలాగే మరి గ్యాస్ బండ్లు ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు కూడా గ్యాస్ బండ్లు అందరూ కూడా చేయడం జరిగింది. అలాగే రైతులకి గిట్టుబాటు ధర 12 గంటల నుంచి 24 గంటల లోపే వాళ్ళ అకౌంట్లో పడేలాగా రైతులకు చేశారు. నిజంగా రైతుల దగ్గరికి వెళ్తే చాలా ఆనందపడుతున్నాం. ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు కూడా మేము పల్లిపోరు చేసాం. తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో పల్లిపోరుకు తెలిసినప్పుడు ప్రతి రైతు రోడ్డు మీద పడుకోవడం జరిగింది. నిజంగా 20 రోజులు 30 రోజులు వాళ్ళ ధాన్యాలు అలా పెట్టుకుని కొంటాం రాక ఎవరను అక్కడే వాళ్ళు కింద పడుకుని కాపలా కాసుకునేవారు. లారీలు ఆళ్ళే పెట్టాలి, ఏ మిల్లుకి వెళ్ళాలి ఆళ్ళే, ఎంతకి అమ్మాలో ఆళ్ళే అన్నీ ఏంటంటే వాళ్ళు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిని రైతులు చేశారు. ఈ రోజున కోత కోసి వెంటనే ధాన్యం ఎక్కించిన తర్వాత 12 గంటల్లో అమ్మి 24 గంటల్లో బిల్లు పడిపోయే అవకాశం ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. నిజంగా ఏ రైతునే వీళ్ళు అడగండి మీరు, రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు వెంటనే రేటు పెరిగింది, వాళ్ళకి డబ్బులు కూడా వెంటనే పడ్డం చాలా ఆనందపడుతున్నారు.